మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఆఫీస్ కొలీగ్స్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఎలా ఉండాలి అంటారు. అంటే ఆ వ్యక్తితో కొంతమంది నవ్వుతూ మాట్లాడతారు. అవతలి వ్యక్తి ఆ నవ్వుని ఎలా తీసుకుంటారో తెలియదు. అవును, అది దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉంటాయి. ఇటువైపు వివాహం అయ్యి ఉండొచ్చు కూడా దీనికి. మరి కొలీగ్స్తో ఎలా ఉండాలి, పరిమితిని దాటి అంటే లిమిట్స్లో ఉంటూ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, అండ్ లిమిట్స్ దాటి మాట్లాడే వాళ్ళని గుర్తించాలి అంటే కొన్ని టిప్స్ మేడం. ఇవన్నీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకి అవసరమా అని నేను మళ్ళీ రివర్స్ అడుగుతున్నా. ఒక క్వశ్చన్ అవసరం లేదు ఇప్పుడున్న వాళ్ళకి, కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది, అందరి గురించి కాదు, కొంతమంది అయితే ఉన్నారు కదా దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు అక్కడక్కడ. ఎస్. అయితే వీళ్ళందరూ కలిసి ఒక సంస్థ కోసం పనిచేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసుకోవాలి అనేది వాళ్ళకి మీటింగ్స్, క్లాసెస్ ఉంటాయి, వాళ్ళకి ఉంటాయని నేను అనుకుంటున్నా, ఉండాలి. ఇప్పుడు ఇదే నేను చెప్పాను ఒకసారి, మోటివేషనల్ స్పీకర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ క్లాసెస్ సెషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటనంటే ఇప్పుడు మమ్మల్ని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు చూడండి, రియల్ ఎస్టేట్కి కూడా నన్ను పిలిచారు, రియల్ ఎస్టేట్కి ఒక సెషన్ తీసుకోమని. అయితే ప్రతి దానికి కూడా వీళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇలాంటివి మీరు అడిగిన ఏవేవైతే అడిగారో ఆ సమస్యల కోసం. ఇప్పుడు వాళ్ళకు ఒక సంస్థ కోసం మీరు అందరు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఒక మీటింగ్స్, క్లాసెస్ తీసుకుంటారు. ఒక ట్రైనింగ్ లాగా కూడా ఉంటుంది, వీళ్ళకి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందులో వాళ్ళు నేర్పుతున్నారు. తర్వాత వీక్లీ వన్స్ మోటివేషనల్ క్లాసెస్, సెషన్స్ అనేవి తీసుకుంటున్నారు కొన్ని సంస్థల్లో. అలాంటప్పుడు అంతగా సమస్యలు రావు. అవన్నీ లేనప్పుడు వచ్చే సమస్యల కోసం నేనేం చెప్తున్నానంటే, ఒక సంస్థలో కలిసి అందరూ ఒక సంస్థ కోసమే పనిచేస్తున్నారు. ర్యాంకులు, డిఫరెంట్ ర్యాంక్స్. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి పై స్థాయిలో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం పై స్థాయి. ఎందుకు ఆ స్థాయిలు అని అంటే ఆ వర్క్ ఒక ఇది ఉంటుంది వాళ్ళకి. ఏంటి, ఈ స్థాయి వాళ్ళకి వీళ్ళు చూస్తారు, ఈ స్థాయి వాళ్ళని వీళ్ళు చూస్తారు. అంటే అందరికంటే హెడ్ ఉంటాడు, ఆయన వచ్చి కింద వాళ్ళని చూడ్డు. కాబట్టి ఈ స్టెప్స్ అనేవి ఉంటాయి. ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని స్టెప్స్ ఉన్నా సరే, ఎన్ని ర్యాంకులు ఉన్నా సరే, వీళ్ళందరూ కూడా ఒక సంస్థ కోసమే పనిచేస్తారు. అలాంటప్పుడు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒకళ్ళ కోసం వర్క్ చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు దాని ప్రొడక్టివిటీ బాగుంటుంది, వాతావరణం బాగుంటుంది, వీళ్ళ పర్సనల్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో టార్గెట్స్ కూడా రీచ్ అవుతారు. అంటే ఇన్ బిట్వీన్ ఒకళ్ళకొకళ్ళు కోఆపరేషన్ అనేది ఒక ప్రేమాభిమానాలు, అంటే వర్క్ పట్ల. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ముల చెల్లి తల్లిదండ్రులు ఒక కుటుంబం కోసం ఎలా ఉంటారో, అందరి మధ్యన ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయో, ఒక సంస్థలో పనిచేసే వీళ్ళందరి వర్కర్స్ అనే అనుకుందాం, ఎంప్లాయీస్, సర్వెంట్స్ అంటారు వీళ్ళనే, వర్కర్స్ అని అనుకుందాం, ఎంప్లాయీస్ అనుకుందాం, వీళ్ళైనా వీళ్ళందరి మధ్యలో కూడా ఈ బాండ్ అనేది, ఈ ప్రేమాభిమానాలు అనేవి ఉండాలి. ఎందుకు అనంటే ఈ బాండ్ అనేది తెగకూడదు. ఒక సంస్థ కోసం వర్క్ చేసేటప్పుడు ఏ ఒక్కళ్ళు కిందకి పైకి వెళ్ళిపోయినా, అంటే వర్క్ పరంగా ఒకళ్ళు తక్కువగా, ఒకళ్ళు ఎక్కువగా చేయకుండా, ఒకళ్ళు ఎక్కువ చేసి ఒకళ్ళు, లేకపోతే ఒకళ్ళకి అనారోగ్యం చేసి ఒకళ్ళకి ఆరోగ్యం, ఇలా రకరకాలుగా ఉంటే, అప్ అండ్ డౌన్స్గా ఉంటే ఆ సంస్థ ముందుకు వెళ్ళదు. అప్పుడు అవన్నీ బాగుండాలంటే వీళ్ళందరి మధ్యన రిలేషన్ బాగుండాలి. రిలేషన్ బాగుండాలంటే కూడా సత్సంబంధాలు ఉండాలి వీళ్ళందరి మధ్యలో. ఏంటంటే ఇప్పుడు బయట చూస్తున్నాం మనం, ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటే ఇంకా అదే. లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు మన ఫీలింగ్స్, మన చూపులు, మన నవ్వు, మన మాటలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాంగ్ కమ్యూనికేట్ చేయకూడదు. ఇప్పుడు నవ్వింది అమ్మాయి, నువ్వు వేరేగా ఎందుకు తీసుకుంటున్నావు? సరే రమేష్ గారు ఈ వర్క్ ఇలా చేద్దామా రండి అంటది, నువ్వు దాన్ని ఎందుకు ఆ సైగని రాంగ్గా తీసుకుంటున్నావు? ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ప్రతిదాన్ని రాంగ్గా తీసుకోకూడదు. అట్ ద సేమ్ టైం నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. అవునా? ఇప్పుడు రాంగ్ కమ్యూనికేట్ అవ్వవచ్చు అనుకుని నువ్వు ఎలా ఉండాలి? అలా చేశారు, నువ్వెందుకు రాంగ్గా తీసుకోవాలి అంటే, నేను అంటుంది ఏంటంటే ఆ బాండ్ని ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వని విధంగా ముందుకి నడిపించుకోవాలి. అప్పుడు ఎందుకు ఒక సంస్థకి మనం పనిచేస్తున్నాం, ఒక ఒప్పందం చేసుకున్నాం,
కాబట్టి మనమందరం మధ్యలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు అనేది వీళ్ళందరికీ కామన్గా మైండ్లో ఉండాలి. ఉండే విధంగా యాజమాన్యం వాళ్ళు చేయాలి. ఒక విషయం మేడం, ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఇలానే కొలీగ్స్లోనే కొంచెం పర్సనల్ విషయాలు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. మెల్లగా వాటిని అడగడానికి చూస్తూ ఉంటారు, దగ్గర అవ్వడానికి చూస్తూ ఉంటారు. అంటే అది ఎలా అయినా సరే మీద చేతులు వేయడం కానీ, దగ్గర నుంచి వెళ్ళడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా అంటే అమ్మాయి కానీ అబ్బాయి అవ్వచ్చు, మనం ఒకళ్ళని ఏం లేదు, ఇద్దరిలో ఎవరైనా సరే. అంటే ఇట్లాంటి వాళ్ళు మనం గుర్తించాలంటే ఎలా? అంటే మనం వర్క్ చేసుకునేటప్పుడే వీటిని అబ్జర్వ్ అదే చెప్తారు. ఒక చిన్న నవ్వినా అడ్వాంటేజ్ తీసుకుంటే కనుక మీరు చెప్పింది జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయి నవ్వాడు, లేకపోతే అమ్మాయి నవ్వింది, లేదా అబ్బాయే నవ్వాడు, నవ్వినప్పుడు నువ్వేం చేయాలి? ఎంకరేజ్ చేయకూడదు. అది నార్మల్ నవ్వు అయితే నా వర్క్ పరంగా ఏదో చిన్న స్మైల్ తప్పదు. కానీ అది వేరే యాంగిల్లో ఉందా, ఎట్లా ఉంది అనేది నువ్వు గమనించాలి. ఎంకరేజ్ చేయకూడదు, చూసి చూడనట్టుగా ఊరుకోవాలి. ఇంకొకసారి ఏం చేస్తారంటే పర్సనల్ విషయాలు అడగడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే నీ మీద అతనికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఇది ఎందుకు జరుగుతుందంటే మన ఆహార్యం, మన వేషం, మన భాష, మన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా తేడాగా ఉన్నప్పుడు అవతలాడు కూడా ట్రై చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక వీడియోలో చెప్పాను, పెళ్ళైన అమ్మాయి అయినట్టుగానే ఉద్యోగానికి వెళ్ళు. నీ లైఫ్కి, నీ మ్యారిటల్ లైఫ్లో, నీ సంసారానికి నీకు ఉద్యోగం చేస్తే కానీ గడవలేదు, లేకపోతే ఎక్స్ట్రా మనీ నీకు అవసరం ఉన్నప్పుడు, నువ్వు మనీ కోసం జాబ్ చేస్తున్నప్పుడు నువ్వు మ్యారీడ్ ఉమెన్ లాగా నువ్వు ఎందుకు వెళ్ళవు అని నేను అడుగుతున్నా. నువ్వు అలా వెళితే నీ మీద ఎవరు కూడా అటువంటి చూపులు కానీ నవ్వులు కానీ చేయరు. నువ్వు ఆ లిమిట్స్లో నువ్వు కనుక ఉంటే, ఆ లిమిట్స్ని నువ్వు వాళ్ళకి చూపించగలిగినట్టయితే వాళ్ళు నీ జోలికి రారు. ఆ గీత అనేది ఒకటి ఉంటుంది. నువ్వు మ్యారీడ్ ఉమెన్ లాగా నువ్వు బిహేవ్ చేయట్లేదు కాబట్టే అతను నవ్వుతాడు, దగ్గరకు వస్తాడు, నీ పర్సనల్ విషయాలు అడగడానికి ట్రై చేస్తాడు. అదే నువ్వు పెళ్లిగాని అమ్మాయిలాగా వేషం వేసుకుని నువ్వు వెళితే, ఇవాళ రోజున కావాలని మట్టలు తీసేస్తున్నారు, పట్టీలు తీసేస్తున్నారు, ఒక గాజు కూడా వేసుకోరు, మరి అందరూ కూడా హెయిర్ అంతా ఓపెన్ చేసుకుంటున్నారు, ఎవరు కూడా హెయిర్ బ్యాండ్ కూడా వేసుకోరు, తర్వాత పూజ చేసినట్టుగా ఒక చిన్న కుంకుమ బొట్టు పెట్టుకోరు, ఒక పువ్వు అంటే ఒక కాలేజీ స్టూడెంట్ లాగా, పెళ్లిగాని అమ్మాయిలాగా ఉండటానికి ఇష్టపడి ఆఫీసుల్లో అందరూ అలాగే ఉంటున్నారు. అలా ఉన్నప్పుడు అవతల అబ్బాయి కూడా నువ్వు పెళ్లి కాలేదనుకుని కూడా ట్రై చేయొచ్చుగా. అవకాశం ఎవరిచ్చారు? నువ్వే ఇచ్చావు కదా, మనమే ఇస్తున్నాం, సారీ, ఇచ్చినప్పుడు ఆ తప్పు మనదే అవుతుంది. అలాంటప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవాలి. తీసుకోకుండా అతను నవ్వాడు, వచ్చాడు, పర్సనల్ మ్యాటర్స్ అడుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? స్టైల్గా చిరునవ్వు నవ్వుకుంటూ ఇష్టమే నీకు అలా పలకరిస్తే అందరూ అలా ఉండాలనే నువ్వు వేషం వేసుకుని వెళ్తున్నావు అనేది తెలిసిపోతుంది. నువ్వు చక్కగా మాట్లాడుతావు. అప్పుడు తను ఏం చేస్తాడు? ఇవాళ లంచ్కి వెళ్దామా, డిన్నర్కి వెళ్దామా అంటే ఇప్పుడు కుదరదు అని అన్నారు అనుకోండి, ఆఫ్టర్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వెళదామా, లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయగలగాలి. ఇవన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు గమనించగలగాలి. నువ్వు మొహమాట పడ్డావనుకో, నీకు ఒకవేళ ఇష్టం లేదు, నువ్వు మొహమాట పడ్డావనుకో, అతను ఇంకో స్టెప్ తీసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ముందుగానే నువ్వు గమనించి దూరం పెట్టగలగాలి. అమ్మాయి అబ్బాయి కానీ కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు, మనకి ఎందుకులే, మన పని మనం చేసుకోవాలి అలా కూడా కొంతమంది ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిజర్వ్డ్గా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రిజర్వ్డ్ అంటే ఇప్పుడు రిజర్వ్డ్గా ఉండటంలో పెద్ద తప్పు లేదు, అవసరానికి మాట్లాడాల్సిందే. మరీ భీష్మించుకుని కూర్చుంటే కూడా వాళ్ళని వెలివేసినట్టు చేస్తారు. అంటే నీ యొక్క ఇదిని తెలియజేయిస్తూ నువ్వు పద్ధతిలో ఉండమని చెప్తున్నా నేను. నువ్వు మాట్లాడొద్దని కాదు, నవ్వొద్దని కాదు, ఇంకోటి కాదు. మనం ఎలా ఉండాలి? ఒక చిరునవ్వు నవ్వాల్సిందే, ఒక మాట మాట్లాడాల్సిందే వర్క్ ప్లేస్లో. అలా ఉంటే ఏదో అమ్మమ్మ వచ్చిందిరా, ఒక ముసలమ్మ వచ్చిందిరా అని అంటారు. అలా కూడా కామెంట్ చేస్తారు. అలా కూడా వద్దు. నువ్వు ట్రెండీగానే ఉండు, ఒక మ్యారీడ్ ఉమెన్గా ఉండు. మ్యారేజ్ అయితే, పెళ్లి కాని అమ్మాయి అయినా కూడా నీకు అటువంటి సిచ్యువేషన్స్ ఇష్టం లేనప్పుడు నువ్వు గమనించి అతన్ని ఒక లిమిట్స్లో ఉంచడానికి నువ్వు ట్రై చేయాలి. నీ వల్ల కాలేదు, నీ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పచ్చు, ఇగో నాకు కొంచెం తన ద్వారా ఇబ్బందికరంగా ఉంది, మీరు కొంచెం చెప్పండి, లేకపోతే ఏదైనా సలహా చెప్పండి, తెలియకపోతే అనాలి. లేదు అని అంటే హయ్యర్ అఫీషియల్స్కి చెప్పచ్చు, సార్ పలానా ఎంప్లాయీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, మీరు కొంచెం అతనికి చెప్పండి, లేదా ఫ్లోర్ చేంజ్ చేయండి, ఏది సంథింగ్. అట్లా ఒక సమస్యను గుర్తించగలగాలి. గుర్తించినప్పుడు అతను కొంచెం దూరంగా ఉండటానికి ఆలోచిస్తాడు. ఈ అమ్మాయికి ఇష్టం లేదు అనేది అక్కడ కమ్యూనికేట్ అవుతుంది. మనం కానీ ఆ కమ్యూనికేట్ చేయలేదు అనుకోండి, అతనికి ఏం తెలుసు, ఇష్టమేమో అనుకుంటాడు. అనుకుని డిన్నర్కి వెళ్దాం, కాఫీకి వెళ్దాం, లంచ్కి వెళ్దాం, లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, మీరు ఎలా వెళ్తారు, సాయంత్రం వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తాను అన్నప్పుడు మీరు మెత్తగా ఊరుకున్నారనుకో, అతను అడ్వాంటేజ్ తీసుకుంటాడు. అతనికి తెలియదు కదా ఇవన్నీ. అది తెలియజేయాల్సిన బాధ్యత
మనకే ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారు, చెప్పాను కదా, ఒక స్థాయికి పై వాళ్ళు కింద వాళ్ళు, ఆ పై వాళ్ళు ఈ కింద వాళ్ళు అలా ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఈ కింద పనిచేసే వాళ్ళ మీద ఒక స్థాయి పైన ఉన్న వాళ్ళు పెత్తనం చేస్తుంటారు. అతని స్థాయి ఏమంత పెద్దది కాదు, ఒక లెవెల్ అనుకోండి. దానికే అతను చాలా ఫోర్స్ కొడుతుంటాడు, చాలా అథారిటీ చూపిస్తుంటాడు. ఒక రకమైనటువంటి టార్చర్ అనమాట వర్క్ పరంగా. అలాంటి శాడిస్టులు కూడా ఉంటారు. నీకు ఇంకా వేరే ఎంప్లాయీస్ లేనట్టు ఒకళ్ళ మీద టార్గెట్ కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళని కూడా మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. నీ 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 వర్క్ టైంలో నీ వర్క్ టైంలో ఎంతవరకు నువ్వు చేయగలుగుతావో అంతవరకు నువ్వు చెయ్యి. ఒకవేళ నీ డెడ్ లైన్స్ ఇచ్చారు, నువ్వు నన్ను టార్చర్ పెట్టకు, హెరేజ్ చేయకు, నువ్వు ఎవ్రీడే వచ్చి నాకు రిమైండ్ చేయకు. నువ్వు లైన్ ఇచ్చావు కదా డెడ్ లైన్, నేను ఆ డెడ్ లైన్స్ వరకు నేను వర్క్ చేస్తాను, నీకు సబ్మిట్ చేస్తాను, అంతవరకు నన్ను టచ్ చేయకు. నువ్వు నా బ్రెయిన్ వర్క్ చేయనివ్వకుండా గంటకి వచ్చి అయ్యిందా లేదా అని అరేంజ్ చేయడం అవసరమా? ఈ లోపల టైం దీనికే వేస్ట్ అవుతుంది కదా. నన్ను ఎందుకు నువ్వు నాకు చేసుకోనివ్వు అని చెప్పి మీరు అడగగలగాలి. అక్కడికి వాళ్ళు దారిలోకి రాలేదు, ఇంకా ఏదో పెట్టుకున్నారు, ఏదో మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు పక్కన మీరు ఉన్న మన ఫ్రెండ్స్ని ఎక్కువగా ఉంచుకోవాలి కొలీగ్స్గా. అంటే ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఒక సర్కిల్ పెట్టుకోవాలి. మీరు అన్నట్టు రిజర్వ్డ్గా ఉండటం వల్ల ఇది ఒక మైనస్. సర్కిల్ ఉండదు, ఒంటరితనంగా ఉండవలసి వస్తుంది. రారు సడన్గా వచ్చి మనం కష్టం చెప్పుకొని హెల్ప్ చేయమని ఒక సలహా ఏమంటే వచ్చారులే పెద్ద ఇవాళ అవసరం పడ్డా పోదాం అని వెళ్ళిపోతారు. అలా కాదు, చెప్పింది అందుకే నేను ఒక రిలేషన్ని చాలా మంచిగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఎక్కడ ఉంటే అక్కడ. అలా పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళ హెల్ప్ తీసుకోగలుగుతాము. రిజర్వ్డ్గా ఉంటే కూడా ఇది ఒక నష్టం, ఎవరో మనకి హెల్ప్ చేయరు. సో వీళ్ళు ఏం చేయాలి, హైయర్స్ వాళ్ళకి చెప్పుకోవాలి, పక్క కొలీగ్స్కి చెప్పుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఏమైనా సలహా ఇస్తారు, లేకపోతే అడ్డుకుంటారు, ఏమయ్యా నువ్వు ఎందుకు హెరేజ్ చేస్తున్నావు ఆ మేడంని లేకపోతే ఆ సార్ని, నువ్వు అలా చేయొద్దు కదా, టైం ఇచ్చావు, ఆ టైం ప్రకారం వాళ్ళు సబ్మిట్ చేస్తారు, ఎందుకు అలా చేస్తున్నావు, మేము అందరం చేయట్లేదా, ఆమె వెనకాల అతని వెనకాల మాత్రమే ఎందుకు పడుతున్నాను వాళ్ళు చెప్తారు. అతను కొంచెం కంట్రోల్లో ఖచ్చితంగా ఉంటాడు. ఎప్పటివరకైతే నువ్వు నోరిపి ఎవరికి ఏమి చెప్పుకోవో అతని నుంచి నీకు అవి ఎక్కువవుతూ ఉంటాయి, టార్చర్స్ అవన్నీ కూడా. అక్కడికి చెప్తే కూడా వాళ్ళు వినకపోతే మీరు హైయర్స్కి చెప్పండి. ఒకసారి కాదు 2 సార్లు చెప్పండి, నాకు ఇతని వల్ల చాలా అరేంజ్మెంట్గా ఉంటుంది, అయితే ఆమె వల్ల నాకు అరేంజ్మెంట్గా ఉంటుంది, నా టైంలో నేను వర్క్ చేస్తాను అంటే సాధిస్తూ ఉంటారనమాట, ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటారనమాట. అటువంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ నేను ఒక సంస్థకు చేస్తున్నాను, నీకు కాదు అని నువ్వు తెలియజేయగలగాలి. మీ పర్సనల్ ఏమైనా ఉందా ఇక్కడ? లేదు కదా. నువ్వు నీ వర్క్ చేయకుండా నా వెనక పడుతున్నావు ఎందుకు? ఎవరు వర్క్ చేసినా ఒక సంస్థకి వర్క్ చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా నువ్వు నా వెనకబడి నా వర్క్ అవ్వలేదా ఎందుకు నువ్వు పిన్ చేస్తున్నావు, ప్రతిరోజు పాయింట్అవుట్ చేస్తున్నావు ఎందుకు? ఇది ఒక నాకు టార్చర్గా ఉంది, నాకు ఇంటర్నల్గా చాలా అది అసౌకర్యంగా ఉంది, ఇన్కన్వీనియంట్గా ఉంది, నేను వర్క్ చేసుకోలేకపోతున్నాను, నాకు ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు వర్క్ చేయగలుగుతారు, నువ్వు ఎన్ని డెడ్ లైన్స్ పెట్టినా కూడా వర్క్ చేయలేము మేము. సో నువ్వు ఇలా కనుక అడగగలిగినట్టయితే మనము వాళ్ళు కూడా జాగ్రత్తగా దూరం వెళ్తారు. ఇవన్నీ మనము కాస్త మొహమాటాలు పక్కన పెట్టి ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం పాటించుకున్నట్టయితే ఇలాంటివి కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ మ్యామ్.